జైని ఎలాగైనా మాటల్లో పెట్టి ఆ ఇంజెక్షన్ ఇవ్వాలని జాను అనుకుంటుంది. రెస్టారెంట్కి ఇద్దరు కలిసి వెళ్తారు. ఈలోపు జాను అనుకున్నట్టు జైకి ఇంజెక్షన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. సార్, ఒక గేమ్ ఆడదాం. ఎవరు ఎంత కదిలిచ్చినా, మీ ఫోన్ మోగినా, ఏం చేసినా కూడా మీరు మాత్రం సైలెంట్గా నా కన్ను ఆర్పకుండా చూడాలి సార్. అప్పుడే ఈ గేమ్లో మీరు గెలిచినట్టు అని ఒక గేమ్ ఆడుతుంది. సరే జాను, నువ్వు చెప్పావు కదా ఆ గేమ్ ఆడతామని ఇద్దరు కలిసి ఆ గేమ్ ఆడుతున్న సమయంలో వెంటనే జాను మెల్లిగా జైకి ఇంజెక్షన్ ఇస్తుంది. ఇక అలా ఇంజెక్షన్ ఇచ్చేసరికి తను అడిగిన క్వశ్చన్స్ కన్నీ జై కరెక్ట్గా సమాధానం చెప్తూ కాస్త ఇక కళ్ళు తిరిగినట్టు అవుతూ ఉంటుంది. ఏమైంది సార్ అంటుండగా కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అని అనేసరికి ఇక వెంటనే జాను వెళ్ళిపోదాం పద సార్ అని చెప్పేసి జాను డ్రైవింగ్ చేసుకుంటూ హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తుంది. డాక్టర్ చెప్పిన ప్రకారమే జైకి ఆ ఇంజెక్షన్ ఇచ్చి తీసుకొని వస్తుంది. ఈలోపు వెంటనే జయనందన్ కౌన్సిల్లోకి వెళ్ళి ఆ డాక్టర్ క్వశ్చన్ వేస్తూ ఉంటాడు. నీ పేరేంటి అని అడుగుతుండగా జయనందన్ మీరు కంపెనీ ఎప్పుడు పెట్టారు అని అడుగుతూ ఉంటాడు. నేను 15 సంవత్సరాల క్రితం పెట్టాను. ఆ కంపెనీ ఆల్రెడీ ఉంది. మరి మీ జీవితంలో మీ భార్య ఇక ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తనని ఎందుకు అలా వెయిట్ చేస్తున్నారు? మా భార్య అంటే అవాయిడ్ కాడు, నా ప్రాణం. తను నాకు మాత్రమే సొంతం. ఆ విశ్వగాన్ని దూరం చేయడానికే నేను విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే నా భార్య జాను నాకే సొంతం, ఎవ్వరికీ అవసరం లేదు. అందుకనే వాని ఇల్లీగల్గా దెబ్బ కొట్టాలనుకున్నాను. ఇప్పుడు నా భార్యకు వాడికి దూరం పెట్టాను అని తన మనసులో మాట చెప్తూ ఉంటారు. నీ భార్య కాకుండా ఇంకెవరైనా పర్సన్ నీకు ఉన్నారా అని అడుగుతుండగా ఉన్నారు. అసలు ఎవరు వాళ్ళు అని క్వశ్చన్ని వేస్తూ ఉంటాడు డాక్టర్. హరిచంద్ర వరప్రసాద్ అని చెప్పేసి అంటాడు. అతనెవరు అని అడుగుతుండగా అతను అని చెప్పేసి ఏదో చెప్పబోతూ ఒక్కసారిగా మత్తులో జారిపోతాడు. వెంటనే డాక్టర్ బయటకు వస్తాడు. అదే సమయానికి జాను కూడా బయటకు వస్తుంది. ఈయనే మెంటల్గా అయితే ఇక ఒకటి ఫిక్స్ అయిపోయాడు. నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, నీకంటూ సొంతం నువ్వు మాత్రమే. అంతేకాకుండా అతని జీవితంలో ఏదో ఘటన జరిగింది, అది మాత్రమే ఇక్కడ దాకా తనకి ఇలా ఒక థాట్గా మిగిలిపోయింది. తనకంటూ ఏదైనా సొంతమైతే అది నాకే సొంతం అనే ఫీలింగ్లో ఉంటాడు. ఏదో జరగరాందే తన జీవితంలో జరిగింది, అదేంటనేది మీరే తెలుసుకోవాలని చెప్పేసి అన్న తర్వాత వెంటనే సరే డాక్టర్, ఇప్పుడు తను చెప్పింది తనకేం గుర్తుండదు కదా. ఏం గుర్తున్నది, కాసేపట్లో తను మత్తు దిగేస్తే మీరు వెళ్ళి తీసుకెళ్ళండి అని అన్న తర్వాత సరే డాక్టర్ అని చెప్పేసి అంటుంది. ఇక మరోవైపు కనిష్కకు తులసి కడుపుతో లేదని విషయం బయటపడుతుంది. ఈలోపు ఎలాగైనా తన కడుపు విషయం బయట పెట్టాలని చెప్పేసి హాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలుస్తుంది. బామ్మ, అందరినీ ఆ తులసి మోసం చేస్తుంది బామ్మ అంటుండగా ఏం మాట్లాడుతున్నావు కనిష్క? అవును, అసలు ఆ తులసి కడుపుతో లేనే లేదు. ఏంటి? అవును, కావాలంటే ఇప్పుడే ఈ క్షణానే ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్తోనే తన కడుపు ఉందో లేదో తెలిసిపోతుంది. ఆ రోజే బయటపడ్డది కదా. లేదు బామ్మ, వాళ్ళ మాటల ద్వారా నేను విన్నాను. కావాలంటే ఆ తులసితో ఈ పనికరంతో నువ్వు టెస్ట్ చేయించు, అప్పుడు నిజం బయటపడుతుంది అని అంటుంది. ఈలోపు సరే నువ్వు చెప్పినట్టే దాన్ని పిలుస్తావు. తులసి, ఓసే తులసి. ఏంటి బామ్మ అని కిందికొస్తుంది. చేతిలో అది పెడుతుంది. ఏంటిది? ఇది ప్రెగ్నెన్సీ పనికరం, అంటే నువ్వు కడుపుతో ఉన్నావా లేదా అని బయట పెట్టేది అనేసరికి ఒక్కసారిగా సిద్ధు షాక్ అయిపోతాడు. ఏంటి బామ్మ, ఆల్రెడీ ఆ రోజే కడుపుతో ఉన్న విషయం బయటపడ్డది కదా. నువ్వు ఆగురా, ఇప్పుడు ఏంటో నిజం బయటపడుతుంది కదా అని అన్న తర్వాత తులసి వెళ్ళి టెస్ట్ చేసుకొని ఇక అది పట్టుకొని వస్తుంది. ఆలోపు వెంటనే వాళ్ళ ముంగటనే టెస్ట్ చేసేసరికి నిజంగానే తులసి కడుపుతో విన్న విషయం బయటపడుతుంది. ఇదేంటే, ఇది ఆల్రెడీ కడుపు ఉన్నదని చెప్పేసి అన్న కూడా నమ్మకుండా కడుపుతో ఉంది కదా, ఈ పనికరంలో తెలిసింది కదనే అనేసరికి ఒక్కసారిగా కనిష్క షాక్ అయిపోతుంది. ఇది ఎలా సాధ్యం? అసలు ఈ తులసి కడుపుతో ఉండడం ఏంటి అనేసరికి ఇక్కడ సిద్ధు కూడా షాక్ అయిపోతాడు.
ఆ రోజు వాళ్ళిద్దరి మత్తులో ఒకటైన విషయం ఇద్దరు గుర్తు చేసుకుంటారు. ఇక తులసి షాక్లో ఉండిపోతుంది. అసలు ఇదే సాధ్యం, నేను కడుపుతో ఉండడం ఏంటి అనే విధంగా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి గదిలోకి వెళ్తుంది, సిద్ధు కూడా వెళ్తాడు. ఇదేంటి? ఇక వెంటనే తులసి సంతోషమా లేకపోతే బాధనా? కానీ తులసి నాకు మాత్రం నిజంగా సంతోషంగా ఉంది అని చెప్పేసి తులసికి నుదుటన ముద్దు పెడతాడు. అసలు ఆ రోజు ఎలా జరిగింది ఇది అని చెప్పేసి బాధపడుతుండగా, ఆ రోజు మత్తులో ఇలా జరిగిపోయింది కానీ నేను మాత్రం తండ్రి కాబోతున్నానని ఇంకా సంతోషపడుతుండగా కనిష్క షాక్లో ఉండిపోతుంది. ఇది ఎలా సాధ్యం? ఈ తులసి కడుపుతో ఉందంటే ఇక నాకు పెళ్ళ ఎలా అవుతుంది? ఈ ఇంట్లో కూడా ఒక్క క్షణం కూడా ఉండను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి పిండి పడుతూ ఉంటుంది. అదే సమయానికి సిద్ధు తల్లి బయటకు వస్తుంది. తులసి పని చేయడం చూసి, అమ్మ తులసి, ఇక నుంచెల్లి నువ్వు ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు అని అంటుంది. అది కాదత్తయ్య, ఏ ఇంట్లో పనైనా సరే నువ్వు చేయడానికి వీలేదు. ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు, నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఆ కుటుంబంలో కాస్త తులసి మీద ప్రేమ చూపిస్తూ ఉంటా. ఆ పని నేను చేస్తానమ్మా అని చెప్పేసి సిద్ధు తులసిని పక్కన కూర్చోబెట్టి పప్పు రుబ్బుతూ ఉంటాడు. అయితే మీరు బోర్ కొడుతుంది కదా, ఒక పేపర్ పెన్ను పట్టుకురండి. పట్టుకొస్తుంది తులసి. ఇక నేను చెప్తున్నా చేయండి. ఒకప్పుడు కోపం, ద్వేషం, అనుకోకుండా ప్రేమ, పెళ్ళి జరిగిపోయింది. ఆ ప్రేమ, కోపం, ద్వేషం అన్నీ కలబోస్తే తాలిలో నీ మెడలో పడ్డది. అదంతా ఆశ్చర్యంగా రాస్తూ ఉంటుంది. నన్ను చూస్తే మంట, కానీ నాకు మాత్రం ప్రేమ. ఇక ఎక్కడ నుంచి వచ్చాడన్న ఫీలింగ్లో ఉంటారు. కానీ నేను మాత్రం ఆ ప్రేమను ఎలా దగ్గర తీసుకోవాలని ఉంటాను అని విధంగా చెప్తుండగా తులసి తన గతం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. దీనికి పేరేం పెట్టాలి అని అడుగుతుండగా కింద సంతకం ఎవరు పెడతారు? నువ్వే కదా, తులసి అని పెట్టేసి అని చెప్పేసి అంటాడు. ఈలోపు తులసి ఇక అలా సంతకం పెట్టిన తర్వాత రుబ్బిన పప్పును తీసుకెళ్తుండగా, నువ్వు ఏం పని చేయడానికి వీల్లేదు అని చెప్పేసి బామ్మ చెప్తూ ఉంటుంది. నీ కడుపులో బిడ్డ ఏంటి వారసుడున్నాడు అనేసరికి ఇక్కడ కనిష్క వాళ్ళ మార్పును చూసి, ఇక నేను అంతే, నా జీవితం కూడా అంతే. ఈ తులసి కడుపుతో ఉందంటే ఇక నాకంటూ ఏది స్థానం లేదని నిర్ణయించుకుంటుంది. మరి జరగబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకున్న వాళ్ళు లైక్ కొట్టండి.